దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దినాన దేవుని యొక్క సన్నిధిలో ఇవాళ నుంచి అడ్వెంట్ అని పిలుస్తూ ఉంటారు. అడ్వెంట్ అంటే అర్థం ఏంటంటే రాకడ, ఆగమనం. అడ్వెంట్ అనేది ఈ రోజు నుంచి ప్రారంభం అవుతా ఉంది. ఇది క్రిస్మస్కి ముందుగా 4 వారాలు ముందుగా జరిగించబోయేటువంటి ఆ యొక్క సీజన్ని అడ్వెంట్ అని పిలుస్తూ ఉంటారు. కాబట్టి ఈ రోజు నుంచి మనకి అడ్వెంట్ ఆదివారం అంటారు. దేవుని యొక్క లేఖనాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ మనము దేవుని యొక్క రాకడ కొరకు ఎదురు చూసే వారంగా మనం ఉండాలి అని చెప్తా వచ్చాడు. ఎందుకంటే ఇక క్రిస్మస్ అనేది, అడ్వెంట్ అనేది ఏంటయ్యా అంటే ప్రభువు యొక్క ఆగమనము, ప్రభు యొక్క రాకడ. ప్రభు యొక్క ఆగమనము లేదా ప్రభు యొక్క రాకడ కొరకు మనం చూస్తూ ఉన్నాము. దేనికి మనం చూస్తున్నామయ్యా అంటే యేసుక్రీస్తు వారి యొక్క జననం అంటే క్రిస్మస్ కొరకు మనం చూస్తూ ఉన్నాము. ఈ యొక్క రోజున మన జీవితాల్లో ఒక నిరీక్షణతో కలిగి ఉన్నామని చెప్తున్నాడు. పూర్వకాలాల్లో యేసుక్రీస్తు వారు జన్మకు ముందుగా ఇశ్రాయేలీలు వారు నిరీక్షించారు. దేని కొరకు నిరీక్షించారయ్యా అంటే వాళ్ళని విమోచించేటువంటి ఒక నాయకుడు కొరకు వారు ఎదురు చూశారు. వారు నిరీక్షించి ఎదురు చూశారు. దావీదు లాంటి ఒక రాజుగా వచ్చి వాళ్ళు విడిపిస్తాడు అని వాళ్ళ ఉన్నటువంటి ఆ యొక్క శత్రు దేశంలో ఉంచి వాళ్ళకి విముక్తి కలుగు చేస్తానని దాని కొరకు ఎదురు చూస్తూ వచ్చారు వాళ్ళు. కానీ వారి జీవితాల్లో దాన్ని పొందలేకపోయారు. కారణం ఏంటంటే వాళ్ళ నిరీక్షణ సరైనది కాదు. అయితే ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తున్నాడు కదా, మన జీవితాల్లో దేవుడు మనకు ఒక నిరీక్షణ ఇచ్చాడు. ప్రతి వారము ఒక రంగుతో కూడినటువంటి ఒక క్యాండిల్ని వెలిగిస్తారు, దీపాన్ని వెలిగిస్తారు. ఇవాళ మొట్టమొదట క్యాండిల్ వెలిగిస్తారు. ఏదైనా అంటే నిరీక్షణ క్యాండిల్ అని పిలుస్తారు. వాళ్ళు నిరీక్షణతో కూడింది. కాబట్టి మన యొక్క నిరీక్షణ అంతా ఏదయ్యా అంటే రాబోయేటువంటి వెలుగు కోసం. క్యాండిల్ ఎందుకు వెలిగిస్తాము? దీపాన్ని ఎందుకు వెలిగిస్తాము? ఎందుకు? చీకటి పోవటానికి వెలుగు రావాలని, చీకటి పోవాలని వెలిగిస్తాము. పగడపూట ఎవడు కూడా లైట్ వేయరు కదా. చీకటి పడతా ఉన్నప్పుడు లైట్లు వేస్తూ ఉంటాం. అలాగే దేవుడు కూడా ఇశ్రాయేళ్ల జీవితాల్లో ఉన్నటువంటి చీకటిని పారదోలటానికి ఆయన వెలుగునేటువంటి ఒక నిరీక్షణ వాళ్ళకి ఇచ్చాడు. రాబోయేటువంటి వెలుగు కొరకు వారు నిరీక్షణ కలిగినటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి ఈ రోజున ఈ అడ్వెంట్లో మొదటి ఆదివారాన మనము వెలుగు గురించి జ్ఞాపకం చేసుకోవాలి. వెలుగు అనేది మనకు ఒక నిరీక్షణ ఇస్తూ ఉంటుంది. ఇశ్రాయేల్ జీవితాల్లో అదే జరిగింది. వెలుగు అనేది లేకపోవటం ద్వారా వాళ్ళు చీకటిలోకి వెళ్ళిపోయారు. చీకటిలోకి వెళ్ళిపోయారంటే భౌతికమైన చీకటి కాదు అది. ఆ చీకటి ఏదంటే ఆత్మ సంబంధంగాను, శరీర సంబంధంగాను వారి జీవితాల్లో చీకటిలోనికి నడిపించబడ్డారు. బానిసలుగా వెళ్ళిపోయారు వారు. కాబట్టి ప్రపంచమంతా కూడా చీకటితో నిండి ఉందని చెప్తున్నారు అనేక మంది భక్తులు. ఆ చీకటి బాహ్యంగా కనిపించే చీకటి కాదు, కానీ నిరాశ అయినటువంటి చీకటిలో ఉంది లోకం అనేది. సందేహాలతో నిండిపోయింది లోకం అనేది. ఇంకా చూస్తున్నా అనిశ్చయత, ఒక నిశ్చయత లేకుండా అనిశ్చయతతో నిండిపోయింది లోకం. ఈ చీకట్లన్నీ కూడా లోకాన్ని అలుముకున్నాయి. కాబట్టి ఆ చీకటి లోకంలో ఉన్న ప్రతి వారు కూడా వాటి ద్వారా మరి చీకటిలోనే జీవిస్తూ ఉన్నారు. వారికి వెలుగు కావాలి. వారి జీవితాల్లో ఒక నిరీక్షణ కావాలి. ఆ నిరీక్షణ ఇవ్వటానికే యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. అది అడ్వెంట్లో మొదటి ఆదివారము, నిరీక్షణతో కూడినటువంటి ఆదివారం అంటారు. ఆ నిరీక్షణ ఏదయ్యా అంటే వెలుగు కొరకైనటువంటి నిరీక్షణ. అందుకే యోహాను భక్తుడు రాస్తా యోహాను సువార్తలో 1వ అధ్యాయం 5వ వచనం చెప్తున్నాడు కదా, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుతున్నది కానీ చీకటి దానిని గ్రహింపకుండాను. ఆ పైన 4వ వచనం చదవండి. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను. హల్లెలూయా. వెలుగు లేదు అంటే దాని అర్థం ఏంటి? చీకట్లో ఉంది. చీకట్లో ఉందంటే అర్థం ఏంటి?
జీవం లేదు. నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, చచ్చిపోయిన దగ్గర దీపం పెడతా ఉంటారు. ఎందుకు పెడతారు? ఆ చనిపోయిన వాడి శరీరంలో వెలుగు లేదు. వెలుగంటే ఏంటి? వెలుగంటే జీవం, వెలుగంటే ప్రాణం, జీవం. వాడు చనిపోయాడు, ఒక వ్యక్తి చనిపోయాడంటే వానిలో ఉన్న జీవం బయటకు వెళ్ళిపోయింది, వాళ్ళలో ఉన్న వెలుగు బయటకు వెళ్ళిపోయింది. కాబట్టి చీకటిలోకి వెళ్ళిపోయాడు. ఆ వ్యక్తి చీకటిలోకి వెళ్ళిపోయాడు కాదు, చచ్చిపోయినప్పుడు తల దగ్గర దీపం పెడతా ఉంటారు. అందుకే ఇక్కడ చెప్తున్నాడు యోహాను గారు, ఆయనలో జీవం ఉంది, ఆ జీవం మనుషులకు వెలుగై ఉంది. ఆ వెలుగు లోకంలోనికి చీకటిలోనికి వచ్చింది, కానీ చీకటి దానిని గ్రహించకుండా ఉంది. చీకటి దాన్ని గ్రహించకుండా ఉంది. ఎందుకు ఆ వెలుగు చీకటిలోనికి వచ్చింది, లోకంలోనికి వచ్చిందయ్యా అంటే, ఈ చీకటిని చీల్చివేయటానికి ఆ వెలుగు వచ్చింది. ఆ చీకటి అంతను కూడా పారదోలతానికి వెలుగు వచ్చింది. ఆ వెలుగును మనం స్వీకరించగలిగిన వారంగా మనం ఉండాలి. ఆ వెలుగును మనం స్వీకరించినట్లయితే మన జీవితాల్లో వెలుగుతో నింపబడతాము. దేవుని యొక్క వెలుగు మనకి నిరీక్షణ ఇచ్చేదిగా ఉంది. ఉదయాన్నే చీకటితోనే సముద్రం దగ్గరికి వెళ్ళామనుకోండి, ఆ సముద్రం దగ్గర బాగా చీకటితో ఉన్నప్పుడు, తెల్లవారుతున్నప్పుడు ఆ యొక్క చీకటిలో నుంచి ఆ సముద్రపు చివరిలో కూడా ఏమొస్తా ఉంటుంది? సూర్యుడు పైకి వస్తూ ఉంటాడు. ఆ సూర్యుడు పైకి వస్తూ ఉన్నప్పుడు ఆ కాంతి కిరణాలు ఏం చేస్తూ ఉంటాయి? చీకటిని చీల్చుకొని బయటకు వస్తూ ఉంటాయి. అవి చీల్చుకొని బయటకు వస్తూ ఉంటాయి. అది ఏమి గుర్తు చేస్తూ ఉంటుందయ్యా మనకంటే, ఆ యొక్క వెలుగు అనేది, ఆ కాంతి కిరణం అనేటువంటిది మన జీవితాల్లో ఉన్న చీకటిని పారదోలబోతా ఉంది. మనలో ఉన్నటువంటి అనిశ్చితని తీసివేయబడతా ఉంది. మనలో ఉన్నటువంటి ఆ యొక్క నిరాశని తీసివేసేదిగా ఉందని అది జ్ఞాపకం చేస్తూ ఉందన్నమాట. కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా నిరీక్షణ కలిగి ఎదురు చూసే వారంగా మనం ఉండాలి. నిరీక్షణ అనేటువంటిది దేవుడి నుంచి మనకి ఇవ్వబడింది. అది ఎలాగొచ్చింది అంటే, విశ్వాసము ద్వారా దేవుని యొక్క కృప దానికి తోడు చేయటం వలన నిరీక్షణ పొందుతున్నాం మనం. మనలో విశ్వాసం లేకపోతే, మన జీవితాల్లో దేవుని కృప లేకపోతే నిరీక్షణ అనేది మనకు దొరకదు. మనం నిరీక్షణతో ఉండలేము. కాబట్టి నిత్యము మనము దేవునిపై నిరీక్షించే వారంగా, దేవుని కొరకు ఎదురు చూసే వారంగా, ఆయన ఇచ్చే నిత్యజీవం కొరకు ఆశపడే వారంగా మనం ఉండాలని దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు అన్నమాట. కాబట్టి నిరీక్షణ అనేది దేని కొరకయ్యా అంటే వెలుగు కొరకు. ఆ వెలుగు మన చీకటిని పారదోలేదుగా వచ్చింది కాబట్టి దాని కొరకు మనం ఎదురు చూడాలి. అందుకని కీర్తన గ్రంథంలో కూడా 27వ కీర్తనలో మొదటి వచనంలో మనం గమనిస్తూ ఉంటే, యెహోవా నాకు వెలుగును రక్షణ అయి ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, నేను ఎవరికి వెరతును అని చెప్తా వచ్చాడు. ఏమన్నాడు ఇక్కడ? యెహోవా నాకు వెలుగై ఉన్నాడు. దేవుడు నాకు వెలుగై ఉన్నాడు. ఆయన వెలుగై ఉన్నాడు కాబట్టి ఏమవుతుందంటే నాకు రక్షణగా ఉన్నాడు. వెలుగు అనేది మనకు రక్షణ ఇచ్చేది. చీకటిలో ఉంటే ఏమవుతుంది? చీకటిలో ఉంటే భయం కలుగుతుంది కదా. చీకటిలో ఉంటే భయం కలుగుతుంది. చీకటిలో ఉంటే ఏమవుతాయి అంటే మన జీవితాల్లో ప్రమాదంలో ఉన్నాం అనుకుంటూ ఉంటాం. అందుకనే కరెంటు బోంగాల్నే లేకపోతే వెలుగు బోంగాల్నే ఏమవుతూ ఉంటుంది? అందరూ పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ చాలామంది భయపడుతూ ఉంటారు. ఎందుకు భయపడుతున్నారు? చీకటి కనుక. ఆ చీకటిలో వాళ్ళకి భయం కలుగుతూ ఉంది. దానికి కారణం ఏంటంటే వెలుగు లేకపోవటం. అయితే ఇక్కడ దావీదు చెప్తున్నాడు కదా, ప్రభు యెహోవా నాకు వెలుగై ఉన్నాడు, ఆయన నాకు రక్షణై ఉన్నాడు. వెలుగుంది కాబట్టి మనకు రక్షణ. చీకట్లో ఉన్నటువంటి వాడు ఎందుకు భయపడతాడా అంటే పడిపోతామని భయం ఉంటుంది, ఏమొచ్చి తగులుతుందో అని భయం ఉంటుంది, ఏది మనల్ని కరుస్తుందో కుట్టుందో అని భయం ఉంటుంది. ఏది కాళ్ళ కింద కుట్టుతుందో కాళ్ళ మీద, లేకపోతే ఏదొచ్చి మనల్ని కరిచేస్తుందో, ఏదొచ్చి మనకు తగులుతుందో అని భయంతో ఉంటారు చీకట్లో ఉన్నవారు.
కనుక మన జీవితాల్లో చీకటి లేకుండా దేవుడు ఆయనే వెలుగుగా మన జీవితాలకు వచ్చాడని చెప్తున్నాడు. ఆ వెలుగు నుంచి మనల్ని వెలిగించడానికి వచ్చాడు. ఆ వెలుగు ఆయన ఇవ్వకపోతే మన జీవితాల్లో ఎప్పటికి కూడా చీకట్లోనే ఉండేవారమే. నేను చాలాసార్లు జ్ఞాపకం చేశాను కదా, పేతురు ఏం చెప్తున్నాడు, మనము చీకటిలో ఉన్నటువంటి వారమట. చీకటిలో ఉన్నవారు మనం. ఇప్పుడు చీకట్లో ఉన్నటువంటి మనల్ని ఏం చేశాడంటే ఆయన ఆశ్చర్యకరమైన వెలుగు చేత మనల్ని వెలుగులోనికి తీసుకొని వచ్చాడు. కాబట్టి మనము ఆ రాబోయే వెలుగు కొరకు నిరీక్షణ కలిగినటువంటి వారంగా మనం ఉండాలి. దేవుడు మనకు వెలుగుగా ఈ లోకంలోనికి వచ్చాడు. ఆయన వెలుగుని మనకి ఇవ్వటం మాత్రమే కాదు, ఆయన వెలుగు అనేది మనకి ఇచ్చి మనకు ఒక వాగ్దానం చేస్తా ఉన్నాడు. వెలుగులో మనకు ఒక వాగ్దానం చేయబడింది. ఆ వెలుగు వాగ్దానం ఏదయ్యా అంటే మలాకి గ్రంథం 4:2 అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగా చేయును. హల్లెలూయా. ఇది ఒక నిరీక్షణలో వెలుగుతో కూడినటువంటి ఒక వాగ్దానం. ఇది ఎందుకు నిరీక్షించాలంటే ఆయన వెలుగై ఉన్నాడు. ఆ వెలుగు మనకి జీవం ఇచ్చేదిగా ఉంది. ఆ వెలుగు మనల్ని వెలిగించేదిగా ఉందని చెప్పుకున్నాం. ఆ వెలుగు ద్వారా మనకు వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం ఏదయ్యా అంటే దేవునికి మనం భయపడితే నీతి సూర్యుడు మన మీద ఉదయిస్తాడట. నీతి సూర్యుడు మన మీద ఉదయిస్తాడు. ఆయన మన మీద ఉదయించినప్పుడు ఏమవుతుంది, ఆయన రెక్కలలో స్వస్థత కూడా కలుగుతూ ఉందని చెప్తున్నాను. ఆయన రెక్కలలో స్వస్థత కలుగుతూ ఉంది. ఈ రోజున మనం గమనించినట్లయితే నీతి సూర్యుడని పిలువబడుతుంటాడు మన యేసు క్రీస్తు వారి కొరకు మనం ఎదురు చూస్తూ ఉన్నాము. క్రిస్మస్ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాము. అయితే ఆయన మనకి వెలుగు వాగ్దానం ఇచ్చాడు కాబట్టి ఆయనే నీతి సూర్యుడుగా మన మీద ప్రకాశింప చేయబోతా ఉన్నాడు. ఆయన వెలుగును మన మీద ప్రకాశింప చేసి మనము ఆయన వెలుగులో మెరిసేట్లుగా చేయాలని చూస్తూ ఉన్నాడు. ఆయన వెలుగులో మనము ప్రకాశించాలని, ఆయన వెలుగులో మనము కనపడాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. చాలామంది వెలుగుని కోరుకోకుండా చీకట్లోకి వెళ్తారు. అయితే వెలుగు అనేది మన జీవితాల్లో చీకటిని పారదోలేదు కాబట్టి మనము వెలుగు సంబంధం, యోహోను గారు చెప్తా ఉంటాడు, మనము పగటి సంబంధమై ఉన్నాము కాబట్టి అని చెప్తాడు. మనము పగటి సంబంధులమై ఉన్నాము. ఇక్కడ నీతిమంతుడైనటువంటి యేసు క్రీస్తు వారు, కుమారుడైనటువంటి యేసు క్రీస్తు వారు మన జీవితాల్లో ఉన్నటువంటి చీకటిని పారదోలటానికి, మనల్ని కమ్ముకున్నటువంటి ప్రతి చీకటిని కూడా పారదోలటానికి ఆయన వెలుగునిగా నీతి సూర్యుడుగా మన మీద ఉదయిస్తున్నాడు. ఆయన మన మీద ఉదయిస్తున్నాడు. కాబట్టి ఆ తెల్లవారుజాము అనేది రాత్రంతా కూడా గడిచిపోతూ ఉన్నప్పుడు ఆ చీకటిలో నుంచే మనకు ఒక ఆశాజనకం పుడతా ఉంటుంది. ఆ వెలుగు కిరణాలు బయటకు వస్తూ ఉన్నప్పుడు ఈరోజు మనకి బాగుంటుంది అనుకుంటా ఉంటారు. అయితే ఇక్కడ చెప్తున్నాడు, ఆ చీకటిని పారతోలటానికే మనకి దేవునికి అడ్డుగా ఉన్నటువంటి సమస్తమైన పాపాన్ని తోలివేసి ఆయన వెలుగును మన మీద ప్రకాశింప చేయటానికి ఆయన నీతి సూర్యుడిగా మనకి ఉదయిస్తా ఉన్నాడు. ఆయన నీతి సూర్యుడిగా మన మీద ఉదయింపబోతున్నాడు. ఆయన మన మీద ఉదయించినప్పుడు ఏమవుతుందంటే మనకు వెలుగు కలుగుతుంది. ఆ వెలుగు వచ్చినప్పుడు వెట్టగలుగుతుంది కదా. ఆ వెట్టగలిగినప్పుడు ఏమవుతాయి అంటే మన జీవితాల్లో ఆరోగ్యం కలుగుతుంది. ఇప్పుడు క్రీస్తు వారి యొక్క రాకడ కొరకు మనం నిరీక్షణ కలిగి ఉన్నాము. ఇశ్రాయేలు కూడా ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. సుమారుగా 400 సంవత్సరాలు ఇశ్రాయేలు ఎదురు చూశారు. ఎప్పుడయ్యా అంటే బబులోను చెరకి యూదా వారు వెళ్ళిపోయిన తర్వాత, మరి ఇశ్రాయేలీలు అషూరీయుల చెరకి వెళ్ళిపోయిన తర్వాత కొంతకాలానికి మరలా ఇశ్రాయేలు ఏమయ్యారు, యూదా వారు ఏమయ్యారు, యెరూషలేము వచ్చేసారు. వచ్చిన తర్వాత దేవాలయాన్ని కట్టుకున్నారు. కానీ అప్పుడు అనేకమైనటువంటి వారి మీద పెత్తనం చేస్తూనే ఉన్నారు. ఇంకా రోమియన్ వారి మీద పెత్తనం చేస్తూ ఉన్నప్పుడు ఆ రోమియల్ని ఎదిరించడానికి శక్తి లేక వారిని విడిపించడానికి దావీదు అంటే ఒక మహా రాజుగా
ఒక విమోచకుడు వస్తారని ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళు అనుకున్నారు రేపే వస్తాడేమో అనుకున్నారు, కానీ రాలేదు. ఎందుకంటే ఒక నిరీక్షణ కాలమై ఉంటుంది అక్కడ. 400 సంవత్సరాలు వారు నిరీక్షించారు. ఆ తర్వాత మలాకీ తర్వాత 400 సంవత్సరాలకి యేసుక్రీస్తు వారు నీతి సూర్యుడిగా ఈ లోకంలో ప్రకాశించాడు, ఉద్భవించాడు. ఆయన జన్మించాడు. ఆయన రాకడ కొరకే ఎదురు చూసినటువంటి వారి జీవితాల్లో ఏమైందయ్యా అంటే, ఒక రాజులాగా వచ్చి అందరిని కూడా కత్తి తీసుకొని చంపేసి విమోచనిస్తాను అనుకున్నాడు. కానీ ఆయన అలాగ కాకపోవటం ద్వారా ఆయన గ్రహించలేదు. అందుకే ఏం చెప్పాడు మొదటి యోహాను సువార్త 1:5లో, ఆ వెలుగు లోకంలో చీకటిలో ప్రకాశించను కానీ చీకటి దాన్ని గ్రహించకుండా ఉంది. ఆయన వచ్చాడు కానీ ఆయన స్వీకరించలేదు. వాళ్ళు ఏమనుకున్నారు, ఈయన వడ్లవాని కుమారుడు, మరియ కుమారుడు, యేసోబు యాకోబు యూదా వారి యొక్క సహోదరుడు అనుకున్నారు, అంతే. ఆయన నీతి సూర్యుడిగా వారు గ్రహించలేకపోయారు. ఆయన వెలుగై ఉన్నాడని గ్రహించలేకపోయారు. లోకాన్ని వెలిగించి వారి జీవితాలకి జీవాన్ని ఇవ్వడానికి వచ్చిన వాళ్ళని గ్రహించలేకపోయారు. అందుకొరకే ఆయన రాకడ, క్రీస్తు రాకడలో కూడా ఒక నిరీక్షణ ఉంది మనకి. ఆ నిరీక్షణ ఏదంటే రోమపత్రికలో జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. 15:13 చూద్దామండి. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తిని పొంది విస్తారముగా నిరీక్షణ గలవారవుటకు నిరీక్షణ కర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మల్ని నింపును గాక అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. హల్లెలూయా. ఆయన ఇచ్చే సమస్తమైన ఆనందము, సమస్తమైనటువంటి సమాధానంతో దేవుడు నింపేవాడు. కాబట్టి దాని కొరకు మనం నిరీక్షించాలి. దాని కొరకు మనం నిరీక్షణ కలిగి ఉండాలి. ఏదో కొద్దిసేపు సంతోషము, కొద్దిసేపు సమాధానం కాదు. సంపూర్ణమైనటువంటి సమాధానం, సంపూర్ణమైనటువంటి ఆనందము దేవుడు ఇస్తాడు. అందుకని కీర్తనలో జ్ఞాపకం చేశాడు, ఆయన సన్నిధిలో ఏముందట, సంపూర్ణ సంతోషం ఉందని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉంది. ఆయన కుడి చేతిలో నిత్యమైన సుఖాలు ఉన్నాయని చెప్తున్నాడు. కనుక మన జీవితాల్లో మనము ఆయన ఇచ్చే సంపూర్ణమైనటువంటి సమాధానముతో, సంపూర్ణమైనటువంటి ఆనందముతో మనం నింపబట్టడానికి ఆ నిరీక్షణ కలిగిన వారంగా మనం ఉండాలి. అది మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క జననము ద్వారా, యేసుక్రీస్తు వారి యొక్క రాకడ ద్వారా దేవుడు మన జీవితాలకి గొప్ప వాగ్దానాన్ని ఇచ్చాడు. ఆయన గొప్ప వాగ్దానాన్ని ఇచ్చాడు ఆయన. కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా దేవుని యందు నిరీక్షణ కలిగినటువంటి వారంగా మనం ఉండాలి. ఆయన వెలుగు కొరకు మనం నిరీక్షించే వారంగా మనం ఉండాలి. ఆయన వెలుగు మన జీవితాల్లో ప్రకాశింప చేయడానికి, నీతి సూర్యుడిగా రావటానికి ఆయన వాగ్దానం చేశాడు. కనుక ఆయన వచ్చినప్పుడు ఆ వెలుగుతో మనం నింపబడేట్లుగా మనల్ని మనము దేవుని యొక్క వెలుగులోనికి రావటానికి ఆయనందు విశ్వాసం ఉంచాలి. ఆయనందు విశ్వాసం ఉంచాలి అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎప్పుడైతే ఆయన వెలుగు చేత, అంటే నీతి సూర్యుని యొక్క వెలుగు చేత మనం నింపబడతామో మనము కూడా వెలిగించబడతాము. వెలుగు చేత నింపబడితే మనం కూడా వెలిగించబడతా ఉంటాం. అందుకే మనలో ఉన్నటువంటి ఆ చీకటిని దేవుడు తీసివేసి మనలో వెలుగుని నింపుతానని చెప్తున్నాడు. మనలో వెలుగుని నింపుతా అన్నాడు. కాబట్టి ఆ వెలుగుని నింపటానికే ఈ అడ్వెంట్ మొదటి వారములో ఒక క్యాండిల్ని వెలిగిస్తూ ఉంటారు. అది నిరీక్షణ. అందుకని యేసుప్రభువు చెప్తున్నాడు కదా, మత్తయి సువార్త 5:14-15-16 వచ్చాను చూడండి. మీరు లోకమునకు వెలుగై ఉన్నారని కొండ మీద ఉండు పట్టణము మరుగై ఉండనేరదని మనుషులు దీపం వెలిగించి కొంచెము కింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియను చూచి పరలోకమందున్న మీ తండ్రిని
మహిమపరచునట్లు వారి ఎదుట నీ వెలుగు ప్రకాశింపనీయుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమని చెప్పాడండి? మనం ఎవరమై ఉన్నామట? దేవుని పిల్లలంగా ఉన్నాం కాబట్టి ఆయన వెలుగులో మనం ఉండాలని ఆయన కోరుతా ఉన్నాడు. ఆయన వెలుగై ఉన్నాడు కాబట్టి ఆ వెలుగుతో ఉన్నటువంటి నీతి సూర్యుడు మన మీద ప్రకాశించాడు కాబట్టి ఇప్పుడు మనం ఏమవుతున్నామట? వెలుగుతో నింపబడుతున్నాం. అందుకని చెప్తున్నా అంటే నేను కాదు, మీరు కూడా వెలుగై ఉన్నారు. నేను లోకానికి వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించువాడు కూడా వెలుగై ఉన్నాడని చెప్పాడు ఆయన. కనుక మనము దేవుని చేత వెలిగించబడ్డాం కనుక ఈ దీపం అట అనేకులు వెలిగించేడు చేయబడాలి. అందుకనే దేవుని వాక్యంలో కూడా యెషయా గ్రంథంలో జ్ఞాపకం చేస్తుంటాడు, లెమ్ము తేజల్లోము యెహోవా మహిమ నీ మీద ప్రకాశించుచున్నదని చెప్తున్నాడు. దేవుని వెలుగు నీ మీద ప్రకాశిస్తా ఉంది. దేవుని యొక్క కాంతి నీ మీద ప్రకాశిస్తా ఉంది. ఆయన ప్రభావం నీ మీద ప్రకాశిస్తా ఉంది. ఎందుకంటే నిన్ను కూడా వెలిగించాలనుకున్నాడు ఆయన. నిన్ను కూడా ఆయన మహిమతో నింపాలనుకున్నాడు. నీలో చీకటిని తీసివేయాలనుకున్నాడు. నీకు ఆరోగ్యాన్ని ఇచ్చి నిన్ను ఆయన బిడగా చేసుకోవాలనుకున్నాడు. కాబట్టి రాబోయేటువంటి క్రీస్తు వెలుగులో మనం కనపడాలని కోరుకుంటుండే ఆయన వెలుగు మనకి ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు చెప్తుండే మీరు కూడా వెలుగై ఉన్నారు లోకానికి. ఆయనతో పాటు మనం కూడా వెలుగుని ప్రకాశింపచేసే వారంగా మనం ఉండాలి. ఈ వెలుగు అనేది బాహ్య సంబంధమైంది మాత్రమే కాదు. ఈ యొక్క వెలుగు ఏదయ్యా అంటే మన అంతరంగ సంబంధం కూడా ఉంది. మనం లోపలగా వెలిగించబడిన వారంగా ఉండాలని చెప్తున్నాడు. అంతరంగంగా విశ్వాసంగా మనము దేవుని కాంతిని వెదజల్లే వారంగా ఉండాలి. ఆ కాంతిని మనం ప్రకాశింపజేసే వారంగా ఉండాలి. అందుకని పేతురు చెప్పినట్టుగా దేవుని యొక్క గుణాతిశయాల్ని ప్రచురం చేయాలి. అలా ప్రచురం చేయాలంటే ఏం చేయాలి? వెలిగించబడాలి. వెలిగించబడాలంటే ఆ వెలుగునిచ్చి ఆయన కొరకు నిరీక్షించాలి. ఒకవేళ ఏదైనా చీకటి ఎదురుపడ్డప్పటికి కూడా ఆయన మరొక వాగ్దానం చేస్తా ఉన్నాడు. ఏదైనా అంటే ఆ చీకటిలో కూడా నీకు నేను తోడుగా ఉంటానంటున్నాడు. అందుకే దావీదు చెప్తా ఉన్నాడు 23:4 కదా, గడాంధకారపు లోయలో నేను సంచారం చేసినా సరే ఏ అపాయములకు నేను భయపడను. ఎందుకంటే నీవు నాకు తోడుగా ఉంటావు, నీ దుడ్డు కర్ర నీ దండము నన్ను ఆదరించునని చెప్తున్నాడు. ఆ వెలుగు మన జీవితాల్లో ఒక స్థిరమైన మార్గాన్ని చూపించేదిగా ఉంది. కనుక మనం ఎల్లప్పుడూ కూడా నిరీక్షణ కలిగి ఉండాలి అని చెప్తున్నాడు. ఎల్లప్పుడూ నిరీక్షణ కలిగి ఉండాలి. ఆ నిరీక్షణ ఎలాంటిదయ్యా అంటే కొద్దిసేపు ఉండి కొద్దిసేపు పోయేది కాదు. విశ్వాసం ఎలాంటిదయ్యా అంటే కొద్దిసేపు ఉండి కొద్దిసేపు పోయేది కాదు. దేవుని భయభక్తులు ఎలాంటిదయ్యా అంటే కొద్దిసేపు ఉండి కొద్దిసేపు పోయేది కాదు. ఇక్కడ ఏమన్నా అంటే ఆ నిరీక్షణ కానీ విశ్వాసం కానీ ఎలాగుండాలయ్యా మనకంటే ఒక సాహసోపేతంగా ఉండాలి. ఒక సాహసోపేతంగా ఉండాలి అంటే ఏంటంటే ఒక అడ్వెంచర్ చేసినట్టుగానే ఉండాలి. విశ్వాసంగా ఉండాలంటే ఒక అడ్వెంచర్, అది ఒక సాహసం చేయాలి విశ్వాసగా. అంటే లోకంలో చీకటి అనేది మనల్ని ఆర్పివేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పటికీ కూడా మనకున్నటువంటి నిరీక్షణ అనేది మనం గట్టిగా పట్టుకొని ఉండాలి అని చెప్తున్నాడు. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రికలో 6:19 ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగర వలె ఉండి తెర లోపల ప్రవేశించుచున్నది. హల్లెలూయా. ఈ నిరీక్షణ నిశ్చలమైందట. ఈ నిరీక్షణ స్థిరమైంది. ఈ నిరీక్షణ స్థిరమైంది అంటే స్థిరమైందంటే కదలకుండా ఉండేది. ఇంకా కీర్తనలో చెప్పుకున్నాం కదా, దేవుడు ఏం చేశాడంటే జిగటగల ఊబిలో నుంచి, దొంగ ఊబిలో నుంచి పైకి లేవనెత్తాడు. లేవనెత్తడం మాత్రమే కాదు, బండ మీద నిలబెట్టి పాదములను స్థిరపరిచాడు. కనుక మనము కూడా మన నిరీక్షణ ఎలా ఉండాలి అంటే నిశ్చలమైందిగా ఉండాలి. మన నిరీక్షణ స్థిరమైందిగా ఉండాలి. ఎవరైనా భయపెడితే భయపడిపోయేటువంటి వారంగా, ఎవరైనా మనల్ని ఇబ్బంది పెడితే వదిలేసే వారంగా కాకుండా
నిశ్చలంగా స్థిరంగా మనం పట్టుకొని ఉండగలిగేటువంటి వారంగా మనం ఉండాలి. అందుకని కదా మన ఆత్మకు లంగర వలె ఉండింది. ఆత్మకు లంగరు. సముద్రంలో వెళ్ళేటువంటి పడవలు ఓడలు ఉంటాయి కదా, వాటికి లంగరేస్తారు. ఆ లంగర్ అనేది ఏదయ్యా అంటే ఆ పడవకు కట్టినటువంటి ఒక పెద్ద గొలుసు ఉంటుంది, దానికి ఒక పెద్ద ఇనపది ఉక్కి లాంటిది ఉంటుంది, లేకపోతే బరువుతో కూడిన గుండు లాంటిది ఉంటుంది. దాన్ని ఏం చేస్తారంటే అలలు వస్తూ ఉన్నప్పుడు, సముద్రం పోటుగా ఉన్నప్పుడు, తుఫాను వస్తూ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే కొట్టుకొని పోయి పగిలిపోకుండా ఉండటానికి ఆ లంగర్ని కింద నీళ్ళలో వదులుతారు. ఆ వదిలినప్పుడు ఏమవుద్దంటే కొద్దిగా ఒడ్డుకొచ్చి వదిలినప్పుడు ఆ లంగరకు ఉండేటువంటి బరువు అనేది ఏమవుద్దంటే ఇసుకలో కూరుకుపోద్ది. అది ఇసుకలో కూరుకుపోయిన తర్వాత అది ఎంత అలొచ్చినా సరే, ఎంత ఉరవడొచ్చినా సరే ఆ లంగర్ని విడిచిపెట్టి ఓడని పడవని లాక్కొని పోయేదిగా ఉండదు. అలా ఉండదు. ఎందుకంటే అది స్థిరముగా పట్టుకొని పోతుంది. దాన్ని యాంకర్ అంటారు. పడవని ఓడని కాపాడుతూ ఉంటుంది. అలాగే ఈ నిరీక్షణ అనేది ఒక నిశ్చలమైనదిగా మనకు ఉండాలి, ఒక స్థిరమైనదిగా మనకు ఉండాలి. ఈ లోకం అనే సముద్రంలో అలలు రావచ్చు, కెరటాలు రావచ్చు, అనేక విధాలుగా మనము కొట్టుమెట్టవచ్చు, అనేక విధాలుగా మనం అటు ఇటు కొట్టబడవచ్చు. కానీ మన విశ్వాసపు నావ బద్దలు కాకుండా మనం ఉండటానికి ఈ నిరీక్షణ అనేది ఒక లంగర్లాగా ఉంటుంది. ఆ లంగర్ని ఇవ్వటానికి, మనల్ని కాపాడటానికి యేసుక్రీస్తు వారు ఒక నిరీక్షణని మనకి ఇవ్వటానికి ఆయన వెలుగుగా లోకంలోనికి వచ్చాడు. ఆ వెలుగులోనే మనకు ఒక నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణ మనం కలిగిన వారమై ఈ జీవితంలో లోకం అనే సముద్రంలో కలిగే ప్రతి ఒక్క అలజడిలోంచి మనం కాపాడబడటానికి అది మనకు సహాయం చేసేదిగా ఉంది. కాబట్టి అలాగ మనం నిలబడి ఉండటానికి దేవుడు మరొక మాట చెప్తా ఉన్నాడు కదా. 1 పేతురు పత్రికలో 3వ అధ్యాయం 15వ వచనం చెప్తున్నాడు చూడండి. నిర్మలమైన మనస్సాక్షి గలవారమై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువడుగు ప్రతివానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. హల్లెలూయా. ఆయన లేకపోతే జీవం లేదు. ఆ జీవం మనుషులకి వెలుగుగా ఉండదు. ఆయన లేకపోతే లోకానికి వెలుగు లేదు. ఆయన లేకపోతే మనం వెలిగించబడము. ఆయన లేకపోతే మనకి నిరీక్షణ లేదు. ఆయన లేకపోతే మన జీవితాల్లో ఈ సముద్రం అనేటువంటి అలలకి కొట్టబడిన వారమై మనం కొట్టుకుపోయి బద్దలైపోయేటువంటి వారంగా ఉంటాం. కానీ ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే రక్షించడానికి వచ్చాడు, విమోచించడానికి వచ్చాడు, విడుదల చేయడానికి వచ్చాడు. కాబట్టి ఆ రక్షించడానికి, విడుదల చేయడానికి, విమోచించడానికి వచ్చినటువంటి ఆయన మన జీవితంలో ఉన్నటువంటి ప్రతి చీకటి పరిస్థితుల్లో నుంచి, ప్రతి విధమైనటువంటి ఆ యొక్క అంధకారములో నుంచి దేవుడు మనల్ని విడిపించి మనము వెలుగులో జీవించాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. దాని కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. కనుక మనమందరం కూడా ఆయనందు నిరీక్షణ కలిగిన వారమై, ఇశ్రాయేలు నిరీక్షించారు కానీ చాలా మంది ఏమైపోయారంటే వారి జీవితాల్లో ఆ నిరీక్షణని వదిలేసుకున్నారు. ఆ నిరీక్షణని వారు మరి సరిగా అర్థం చేసుకోలేకపోయారు. అయితే మనకైతే యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి ఆయన ఆగమన కొరకు, ఆయన రాకడ కొరకు మనల్ని ఎదురు చూడమని చెప్తా వచ్చాడు. ఈ క్రిస్మస్ సీజన్లో మొదటి అడ్వెంట్ ఆదివారం నందు దేవుని యొక్క వెలుగు మన జీవితాల్లో వెలిగించాలి. ఆయన వెలిగిస్తే ఆయన మన దీపాన్ని ఎవడు కూడా ఆర్పడానికి అవకాశము. మన దీపాన్ని వెలిగించేవాడు ఆయనే. మన దీపాన్ని ఆరిపోకుండా కాపాడేవాడు కూడా ఆయనే. అయితే మనం చేయాల్సింది ఏంటంటే
ఆయనందు ఒక స్థిరమైనటువంటి నిరీక్షణ కలిగేటువంటి వారంగా ఉండాలి. ఇశ్రాయేలు 400 సంవత్సరాలు నిరీక్షించారు. గలతీయులకు 4వ అధ్యాయం 4వ వచనం చెప్పినట్టుగా తగిన కాలమందు దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని కాలము సంపూర్ణమైనప్పుడు పంపించాడు. అయితే ఆయనని వారు స్వీకరించలేదు. ఎందుకంటే రాజుగా హేరోదు భవనంలో పుడతారనుకున్నారు వాళ్ళు. కానీ ఎక్కడ పుట్టాడు ఆయన? పశువుల పాకలో పుట్టాడు. పశువుల పాకలో పుట్టాడు కాబట్టే ఆయన రాజుగా స్వీకరించలేకపోయారు వాళ్ళు. మనం కూడా ఒక్కోసారి ఏమనుకుంటామంటే పశువుల పాకలో పుట్టినవాడు రాజట్ట అవుతాడండి, పశువుల పాకలో పుట్టినవాడు దాసుడుగా పుట్టినవాడు మనకట్ట విమోచకుడు అవుతాడని అనుకుంటారు చాలామంది. కానీ దేవుడు చెప్తున్నాడు కదా, ఎందుకు పశువుల పాకలో పుట్టాడయ్యా అంటే ఆయన అనేకులకు వెలుగునివ్వటానికి వచ్చాడు అక్కడికి. కాబట్టి ఆ నక్షత్రం ఎక్కడికి వచ్చాగింది? ఎక్కడికి వచ్చాగింది? ఆయన ఏ పశువుల పాకలో అయితే ఉన్నాడో ఆ పశువుల పాక దగ్గరకు వచ్చి ఆ నక్షత్రం ఆగింది. కారణం ఏంటంటే నేను కాదు వెలుగు, లోపలున్నాడు వెలుగు. నేను వెలుగును కాదు, దారి చూపించేవాడు. యోహను గారు కూడా చెప్పారు, నేను మార్గాన్ని సిద్ధం చేయడానికి వచ్చిన ఒక స్వరాన్ని, మార్గం సిద్ధం చేయడానికి వచ్చిన ఒక స్వరాన్ని, వెలుగు కొరకు చీకటిలో మనం వెలిగించడానికి వచ్చిన వాడు నేను. ఆ వెలుగు ఎవరయ్యా అంటే, ఆ మార్గం ఎవరయ్యా అంటే నా వెనకాల వచ్చేవాడు. ఆయన చెప్పుల వారు విప్పటానికి కూడా నేను యోగ్యుడు కాదు. ఆయన మీకు, నేను నీళ్ళలో బాప్తీసం ఇచ్చాను, కానీ ఆయన అయితే మీకు ఆత్మ ద్వారాను అగ్నితో బాప్తీసం ఇస్తాడని చెప్పాడు. ఆత్మతోను అగ్నితో బాప్తీసం ఇస్తాడు. ఆ అగ్నితో మనం నింపబడిన వారమై ఒక స్థిరమైనటువంటి నిశ్చలమైనటువంటి నిరీక్షణ మనం కలిగినటువంటి వారమై ఆ ప్రభువు కొరకు మనం ఎదురు చూడాలి. ఆ ప్రభు వస్తే మన చీకటి అంతా కూడా పారతోలబడుతుంది. ఆ నీతి సూర్యుడు వస్తే మనం వెలిగించబడిన వారం అవుతాము. మనం వెలిగించబడిన వారం అయితే అనేకులకు వెలిగినివ్వగలిగిన వారంగా ఉంటాము. ఇదే క్రిస్మస్లో మొదటి ఆదివారం, ఈ సీజన్లో అడ్వెంట్లో మొదటి ఆదివారం ఆయన మన కొరకు నిరీక్షణ ఇవ్వటానికి నీతి సూర్యుడిగా వచ్చాడు అని చెప్తున్నాడు. ఆ నీతి సూర్యుడిని మనం స్వీకరించి ఆయన వెలుగులో మనం వెలిగించబడి మన జీవితాల్లో మనం ఇతరులకు వెలుగును ప్రసాదింపజేసే వారంగా మనం ఉంచమని దేవుని దగ్గర ప్రార్థన చేసుకున్నాం.